ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ పిఎస్లో నమోదైన కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో తెరపైకి నిర్మాత పేరు బయటకొచ్చింది. మైత్రి మూవీస్ నిర్మాత యజమాని ఎర్నేని నవీన్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ లో నమోదైన కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో నిర్మాత మైత్రి మూవీస్ యజమాని ఎర్నేని నవీన్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2011లో క్రియా హెల్త్ కేర్ సర్వీస్ ను ప్రారంభించినట్లు ఫిర్యాదులో తెలిపారు వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్. ఏపీలో హెల్త్ కేర్ సెంటర్లు, ఖమ్మంలో టెలిమెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఉత్తరప్రదేశ్ హెల్త్ కేర్ సెంటర్ల ప్రాజెక్టు వచ్చిన సమయంలో పార్ట్ టైం డైరెక్టర్లుగా సూరెడ్డి గోపాలకృష్ణ, రాజశేఖర్ తలసిల, ఎర్నేని నవీన్, మందాలపు రవికుమార్లను నియమించుకున్నామని, బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించినట్లు ఫిర్యాదులో వివరించారు చెన్నుపాటి వేణుమాధవ్. బిజినెస్ లో చంద్రశేఖర్ వేగే తమ కంపెనీలో షేర్లు కొని డైరెక్టర్లతో కుమ్మక్కై సంస్థ మొత్తాన్ని స్వాధీనపరుచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు చెన్నుపాటి వేణుమాధవ్. తాను ఒప్పుకోకపోవడంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐ మల్లికార్జున్ మరో ఇన్స్పెక్టర్ సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. 100 కోట్ల తమ కంపెనీని చంద్రశేఖర్ వేగే పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని కంప్లైంట్ ఇచ్చాడు చెన్నుపాటి వేణుమాధవ్. టాస్క్ ఫోర్స్ పోలీసులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో చెప్పారు చెన్నుపాటి వేణుమాధవ్. తాజాగా రాధాకిషన్ రావు అరెస్టు తెలుసుకుని కంప్లైంట్ చేశానన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై 386, 365, 341, 120B, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సిఐ గట్టుమల్లుతో పాటు మరో 9 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను కిడ్నాప్ చేసి రాధాకిషన్ రావు బెదిరించారని, సిఐ గట్టుమల్లు బృందానికి తాను 10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు చెన్నుపాటి వేణుమాధవ్.